ప్రీత్ బ్రదర్. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి సాక్ష్యాన్ని పంపిస్తున్నాను. 1½ ఇయర్ నుంచి నేను మీ ప్రేయర్‌లో జాయిన్ అవుతున్నాను. అయితే నాకు ఒక 1½ ఇయర్ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండేది. ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్ కొంచెం కొంచెం నాకు ఎక్కువైపోయిందన్నట్టు. నేను ఏ చిన్న పని చేసినా నేను ఆయాస పడిపోయేదాన్ని. మాట్లాడినా కూడా నాకు ఆయాసం వచ్చేది. నార్మల్‌గా కూర్చున్నా కూడా 1, 2 అవర్స్ వరకు నాకు అది ఊపిరి అంటే సెట్ అయ్యే వరకు 1, 2 అవర్స్ పట్టేదన్నట్టు. అట్లా డైలీ నాకు అట్లనే జరిగేది. అయితే ఒకసారి నాకు చాలా ఊపిరి రాకుండా ఆగిపోయినట్టు చాలా భయపడిపోయినా ఒక్కరోజైతే. ఇంకా అయిపోయింది నా పని అని అనుకున్నా. అప్పుడు వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. అప్పుడు బ్లడ్ టెస్ట్, స్కానింగు, ఎక్స్‌రేలు ఇవన్నీ తీసిండ్రు. "ఏం లేదమ్మా, అన్నీ నార్మలే. నీకు జస్ట్ నువ్వు వీక్‌గా ఉన్నావు అంతే" అని అంతే అన్నారు, పంపించేశారు. అయితే మళ్ళీ నాకైతే ప్రాబ్లమ్ ఏం తగ్గట్లేదు. చాలా సఫర్ అవుతూనే ఉన్నాను. డైలీ, డైలీ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ అవుతుంది. ఆహ్, అయితే నేను మరి నాకు కొంచెం కాఫ్ ఉండేది. డ్రై కాఫ్ కొన్ని రోజులు. మరి డస్ట్ ఎలర్జీ కూడా నాకు ఉండింది. దాన్ని బట్టి ఏమైనా లంగ్స్‌లో ప్రాబ్లమా అని సీటీ స్కానింగ్ తీస్తే అన్నీ తెలుస్తాయి కదా అని సిటీ స్కానింగ్, లంగ్స్‌ని, హార్ట్‌లో ఏమన్నా ఉన్నా తెలుస్తది కదా అని హార్ట్‌ని, లంగ్స్‌ని అన్నీ సిటీ స్కానింగ్ తీపిస్తే అందులో కూడా నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. అన్నీ నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ప్రాబ్లమ్ అయితే ఉండేది. మరి నేను కొన్ని రోజులు ఆగిపోయాను ప్రేయర్స్‌లో. సరే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామా, జాయిన్ అవుదాం అనుకున్నా, స్టార్ట్ చేశాను. అప్పుడు లెంట్ డేస్ టైంలో మీరు సాక్రిమెంట్ ఇస్తున్నారు. సరే ప్రభా, మరి ఏ మెడిసిన్ వాడినా నాకైతే ప్రాబ్లమ్ అయితే తెలియట్లేదు. మరి నీ శరీర రక్తాల్లో నేను పాలు పొందుకుంటా ప్రభా, దీనికి మించింది ఏం లేదు. ఆహ్, ఈ విధంగా నువ్వు నన్ను నేను తీసుకుంటూ ఆహ్, నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉంటా అంతే ప్రభా, ఇంకా నేనేం చేయను అని ఇంకా నేను చేయవలసిందైతే చేశాను. డాక్టర్స్ అయితే ఏం లేదన్నారు కదా! మరి నువ్వే పరమ వైద్యుడివి, నాకు బాగు చేసేదిగా. ఆహ్, నిన్నే ఆశ్రయిస్తున్నానని 40 డేస్, లెంట్ డేస్ టైంలో మరి నేను దేవుని శరీర రక్తాన్ని తీసుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఒప్పుకోలు ప్రార్థనలో ఒప్పుకుంటూ నేను తీసుకున్నప్పుడు జస్ట్ కొన్ని డేస్ మాత్రమే నేను తీసుకున్నాను. అది ఎప్పుడు క్యూర్ అయిందో నాకు తెలీదు. ఆహ్, నేను నార్మల్ అయిపోయినా, నార్మల్ పనుల్లో ఎన్ని హార్డ్ వర్క్ చేసినా నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. చక్కగా బ్రీతింగ్ తీసుకుంటున్నా. ఎంత ఫ్రీ అయిపోయిందంటే అసలు అది ఎప్పుడు ఎళ్ళిపోయిందో నాకు తెలీదు. ఆహ్, జస్ట్ నాకసలొచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. గ్యాస్ ఫార్మ్ అయ్యి కడుపులో అది ఊపిరి తీసుకోలేకుండా అట్లా గ్యాస్ వల్ల అట్లా అయిందని తెలిసింది. అసలు ఎంత పెద్ద ప్రాబ్లమ్‌ని దేవుడు ఎంత చిన్నగా మార్చేసి స్తుతించడం ద్వారా దేవుని శరీర రక్తాల్లో ఉన్న పవర్, ఆరాధించడంలో ఉన్న శక్తిని నేను పొందుకున్నా. ఇంకొక రోజు నేను హ్మ్. మార్చ్ మంత్‌లో కూడా నేను ఆల్ నైట్ ప్రేయర్‌లో ఏకీభవించిన. ఫస్ట్ టైమ్ అన్నట్టు. ఇంకా అప్పటినుంచి చాలా కార్యాలు కూడా పొందుకున్నాను. దేవుడు ఎన్నో మేలు చేశాడు నా విషయంలోనైతే. నాకు దాదాపు ఒక 12, 13 ఇయర్స్ నుంచెల్లి స్కిన్ ఎలర్జీ ఉండేది. ఎన్ని మెడిసిన్ వాడినా అది క్యూర్ అయ్యేది. మళ్ళీ 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి మళ్ళీ వచ్చేది. అట్లా స్తుతించడం ద్వారా ప్రభువా, నేను రోజు 70 నిమిషాలు స్తుతిస్తా, 7 సార్లు స్తుతించి 7 పాటలు పాడతా అని అలా గూడా తీర్మానం తీసుకున్నా. అప్పుడు నేను కంప్లీట్‌గా 2 ఇయర్స్ బ్యాక్ నాకు స్కిన్ అలర్జీ కంప్లీట్‌గా పోయింది. మళ్ళీ మైగ్రేన్ హెడేక్ ఉండేది నాకు. డస్ట్ ఎలర్జీ, డ్రై కాఫ్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ అన్నిటి నుంచెల్లి దేవుడు నన్ను స్వస్థపరిచిండు. చాలా ప్రమాదాల్లోకి నేనెళ్ళిపోయినా. ఒకసారైతే ఆహ్, బస్ నుంచి నేను కింద పడిపోయిన. హెవీ క్రౌడ్‌లో నేను
చౌరస్తా దగ్గర పడిపోయిన బస్‌లో నుంచి. అప్పుడు కూడా దేవుని దూతలు నన్ను పంపించి ఏ కీడు జరగలేదు. 2 టైమ్స్ బైక్ మీద నుంచి కూడా నేను పడిపోయినా. ఒకసారి ఏంటి గ్యాస్ మీద ఆయిల్ పెట్టినప్పుడు అది పెద్దగా అగ్గి లేచి అది మాడిపోయింది. జస్ట్ 1 సెకండ్‌లో నాకు అగ్గిలో నుంచి అది మొత్తం నేను కాలిపోయేదాన్ని. జస్ట్ సెకండ్‌లోనే దేవుడు నన్ను తప్పించిండు. ఆహ్, ఒకసారైతే ఇంకా హ్మ్, డోర్ దగ్గరనే పెద్ద పాముంది. మా డ్యాడీ చూసి బయట నుంచి ఇలా అరుస్తున్నారు. "కల్పన డోర్ తీయకు, డోర్ దగ్గర పెద్ద పాముందని" అరుస్తున్నారు. ఏం చెప్పట్లేదు. ఇంక సరే ఎందుకో పిలుస్తున్నారు అని నేను డోర్ తీయడానికి డోర్ దగ్గరెళ్ళి ఇట్లా చెయ్యి డోర్ మీద పెట్టినా అప్పుడు అంటున్నారు, "కల్పన డోర్ దగ్గర పెద్ద పాముంది తీయకు, తీయకు" అనంటే నేను ఇట్లా వెంటనే వెనకకు చెయ్యి తీసేసిన. అది దేవుడు ఒక్క క్షణంలో హ్మ్, నన్ను అది నన్ను కాటేయకుండా దేవుడు నన్ను కాపాడిండు. దేవుడిని స్తుతించడం ద్వారా ఎన్ని ప్రమాదాలు నాకు, ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఎన్నిటి నుంచెల్లి దేవుడు నన్ను తప్పించాడు. ఎన్ని దేవునికి కృతజ్ఞతలు చెల్లించినా తక్కువనే. ఒకరోజైతే లాస్ట్ జనవరి అప్పుడు జనవరి 20 రోజు మా తమ్ముడు కాల్ చేసిండు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తాడు హైదరాబాద్‌లో. 21 నుంచెల్లి ఇంకా మాట్లాడట్లేదు. ఫోన్ చేయట్లేదు. మేము చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. రింగ్ అవుతుంది. మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లే. ఎవరు చేసినా, ఎంతమంది చేసినా అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మేము చాలా భయపడిపోయినాం. ఏమైనా ప్రమాదం జరిగిందా? ఏమైనా అయిందా తమ్మునికి? ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మరి పోలీస్ కంప్లెయింట్ ఇద్దామా? వాళ్ళనే వెతుకుతారేమో అని ఇట్లా ఎన్ని ఆలోచనలు, భయము ఎన్ని రకాలుగా మేము భయపడుతూ ఉన్నప్పుడు మరి మా తమ్ముడి నుంచి ఫోన్ రావాలి ప్రవ్వా. అసలెక్కడున్నారో ఎవరిని ఫ్రెండ్స్ వాడికి ఫ్రెండ్స్ ఎవ్వరూ మాకు తెలీదన్నట్టు. ఎవ్వరి నంబర్స్ మా దగ్గర లేవు. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మాకేం తెలీదసలు. ఒకటే నేను డైలీ 1000 స్తోత్రాలు చెప్తా ప్రవ్వా అని అట్లా తీర్మానం చేసుకున్న. డైలీ 1000 స్తోత్రాలు నేను చెప్తూనే ఉన్నా. ఒప్పుకోలు ప్రార్థన చేస్తూనే నా ఫోన్ రావాలి. ఫోన్ వచ్చినందుకు స్తోత్రం ప్రవ్వా అని ఇట్లా చెప్తూనే ఉన్నా అన్నట్టు. అట్లా 15 డేస్ చేసిన 16థ్ డే తమ్ముడే కాల్ చేసి నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది. నేను వేరే ఫోన్ కొనుక్కున్నా అని అప్పుడు కాల్ చేసిండ్రు. అప్పుడు మేము ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాం అన్నట్టు. అలాగా దేవుడు ఎన్నో కార్యాలు మా పట్ల చేశాడు. హెల్త్ ఇష్యూస్ అయినా ఇలాంటి ఒప్పుకోలు ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పలికి పొందుకున్నాం. నేనైతే బాత్రూంలో ఎన్నో సార్లు ఇట్లా భయంకరంగా జారి పడిపోయేదాన్ని. ఒక దూత వచ్చి ఒక మనిషిలాగా నన్ను ఇట్లా వెనకకు పడకుండా చాలా సార్లు నన్ను పట్టుకోవడము, అది నేను అనుభవించిన అన్నట్టు. ఒక వ్యక్తి వచ్చి నన్ను మరి పట్టుకున్నట్లుగా నేను అది ఆత్మలో గ్రహించిన చాలా ప్రేయర్‌లో మరి పొందుకొని కార్యాలు ఎన్ని ఇయర్స్ చేసినా చిన్న చిన్న కార్యాలు జరిగేటియి. ప్రేయర్ ద్వారా చాలా అంటే స్లోగా జరిగేటియి. కానీ స్తుతించడం ద్వారా దేవుని కార్యాలు చాలా తక్కువ టైంలో పెద్ద పెద్ద అద్భుతాలు నేను పొందుకున్నాను. నేనే కాదు మా ఫ్రెండ్స్‌కి చాలామందికి నేను ఇట్లా షేర్ చేసిన. చూడండి, పలకండి, స్తుతించండి, రాయండి అని చెప్పినప్పుడు చాలామంది ఆహ్, మేలు పొందుకున్నారు. వాళ్ళే నాకు కాల్ చేసి చెప్పడం కూడా జరిగింది. మా ఫ్రెండ్స్ పెద్ద యాక్సిడెంట్ నుంచెళ్ళి వాళ్ళు సిటీలో హ్మ్, వాళ్ళ బస్ కింద వెళ్ళిపోవడము. వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ ఆహ్, టైర్ కిందకెళ్ళిపోవడం జస్ట్ వితిన్ సెకండ్‌లో వాళ్ళు చనిపోవాల్సింది. మరి దేవుడే వాళ్ళని అక్కడ రక్షించిండు. ఆ రోజు ఆ సిస్టరు 100 స్తోత్రాలు రాసిందంట. జస్ట్ 100నే రాసింది. కానీ అదే వీక్‌లో వాళ్ళకు భయంకరమైన మరణం నుండి వారు తప్పించి ఈరోజు సజీవంగా ఉంచిండ్రు వాళ్ళని. మరి ఆ సిస్టర్ అయితే ఇంకా నేను రాస్తూనే ఉంటా అనన్నది.
ఎన్నో కార్యాలు అన్యులకు చెప్పినప్పుడు కూడా పిల్లలు ఇట్లా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి అన్నప్పుడు వాళ్ళు కూడా పిల్లలు ముగ్గురు 10th క్లాస్ అన్యులు పాస్ అయ్యారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఇద్దరు. అలాగా వారి కోసం స్తుతించినప్పుడు వాళ్ళే కాల్ చేసి మేము పాస్ అయ్యామని చెప్పడం చాలా చాలా మెరాకిల్స్ స్తుతించడంలో ఉన్న శక్తి. మరి నేను దేంట్లో ఫాస్టింగ్ చేసినా నాకు అన్ని జరగలేదు. ఎంత ప్రార్థన చేసినా ఆహ్, జరిగేటియి కానీ చాలా స్లోగా టైం పట్టేది చాలా. కానీ స్తుతించడంలో జస్ట్ డేస్‌లోనే కార్యాలు చూడడం ఎంత పెద్ద అద్భుతమో. నేనైతే చాలా చాలా పొందుకున్నా. ఇంకా చిన్న చిన్నవైతే ఎన్నో పొందుకున్నా. ఆహ్, దేవునికి స్తోత్రాలు. మరి బ్రదర్‌ని బట్టి కూడా దేవుణ్ణి చాలా స్తుతిస్తున్నాను. ప్రతిరోజు స్తుతిస్తా మిమ్మల్ని బట్టి కూడా. ఎందుకంటే ఎంతోమందిని ప్రేయర్‌లో నడిపిస్తున్నారు. ప్రేయర్ చేయని వాళ్ళు. నేనసలు 3కి ఎప్పుడు లేచేదాన్ని కాదే. కానీ అసలు 3కి లేవడము, ఏ టైంలో పడితే ఆ టైంలో లేవడం, ప్రేయర్‌లో జాయిన్ అవ్వడం, ప్రేయర్ చేయడం, స్తుతించడం ఇవన్నీ స్తుతి ద్వారానే నా ప్రతి పరిస్థితి నేను మార్చుకోవడానికి స్తుతి మాత్రం ఒక గొప్ప ఆయుధంలాగా నాకు దొరికింది. ఈ ఆయుధాన్ని అందరూ ఉపయోగించండి. అందరూ మేలు పొందుకొనండి. యేసు నామంలో నా సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలు.